స్కూల్లో బ్యాక్ బెంచర్ పనులు. రైట్ స్టూడెంట్స్, మీరు ఇప్పుడు ఇలా ఉన్నారులే కానీ అప్పట్లో మేము స్కూల్కి రావాలంటే 10 కిలోమీటర్లు నడిచి రావాల్సి వచ్చేది తెలుసారా? అందుకేనా అంత పెద్ద పొట్ట వచ్చింది? రాయ్ ఎవరు రాది దొరికితే కర్రీతో చెప్తున్నా, అంత లేదులే. అయినా నాకేం తక్కువ, అప్పట్లో అమ్మాయిలందరూ నా వెనకే పడేవారు తెలుసా? ఏం చేద్దాం, అమ్మాయిలకు టేస్ట్ లేదు అప్పట. రే నువ్వు కానీ నాకు దొరకాలి, ఈరోజు కర్ర పక్కా ఇరుగుతుందిరా. అగో ఆ ఫస్ట్ బెంచ్ వాడు ఎలా చేస్తుండు సార్? అప్పట్లో మాకు 100 ఎకరాల పొలం ఉండేది తెలుసారా? పండిన పంట అంతా నువ్వే తినేటోని పట్టుంది, అందుకే అట్లయినావు. రే ఎందుకురా నన్ను ఇట్లా ఏడిపిస్తున్నావు, ఆపురా. అబ్బా అల్లరి చేసి చేసి బాగా అలసిపోయినాం, కొంచెంసేపు పండుకుందాం. ఈ బ్యాక్ బెంచర్ గాడు ఇందాక నుంచి అల్లరి చేసి పండుకున్నట్టు వాని సంగతి చెప్పు. అప్పట్లో మాకు 100 బర్రెలు ఉండేవి తెలుసారా? అరే అది 100 కాదురా, 99. నిన్ను కూడా లెక్క పెట్టినట్టున్నావు. అప్పట్లో మా సారు కర్ర పక్కన వాడేసి బెల్ట్ తీసి మరి స్టూడెంట్స్ ని కొట్టేవాడ్రా.